దొడ్డమ్మ గుడికి వచ్చాం. వీళ్ళు ద్వారపాలికలు అనమాట. వీళ్ళు కూడా చాలా దండం పెట్టుకోవాలండి. ద్వారపాలికలు పక్కన ఇది లక్ష్మీ మాత. మొత్తం కాయిన్స్ 10 పైసా కాయిన్స్. ఇది మీకు తెలిసే ఉంటుంది. మాత ఇదంతా దొడ్డమ్మ మాతే. చూడండి, దొడ్డమ్మ అంటే ఇది దొడ్డమ్మ అనమాట. చాలా పవర్ఫుల్. ఎందుకంటే మోర్ దెన్ 300 years ఓల్డ్ గుడి అనమాట ఇది. చాలా చాలా పాతది. 300 ఏళ్ళు దాటిపోయింది ఈ గుడికి. పక్కన మర్రి చెట్టు ఉంటుంది, దానికి ఇంకా ఎక్కువ. యాక్చువల్లీ అక్కడే ఉండేది అనమాట. బయటికి వెళ్దాం. త్రిశూలం అనమాట ఇది. చూడండి, ఇదే దొడ్డమ్మ అంటే ఇక్కడే అనమాట. ఈ గుడి చిన్నదే గుడి, పెద్ద గుడి ఉంటుంది. యాక్చువల్లీ దొడ్డమ్మ అంటే మర్రి చెట్టుని ఇక్కడ ఉన్న అమ్మని ఇది దొడ్డమ్మ అని పిలుస్తారు. చాలా పెద్ద మర్రి చెట్టు అండి. ఏ దొడ్డమ్మ గుడికి ఇది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చెప్పాను కదా, ప్రతి గుడిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గ్యారంటీ అనమాట ఇక్కడ. అండ్ ఏంటిది, నవగ్రహాలు. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపులే. ఇక్కడ యజ్ఞాలు చేస్తారు, హోమాలు, యజ్ఞాలు. అది సొండి చెట్టు చాలా చాలా పెద్దది. ఎందుకంటే దూరంగా వచ్చాము. ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇవేనండి, అన్ని చిన్న చిన్నవి. ఇది చెట్టు. ఎక్కడ పడితే ఓల్డ్ కూడా మీకు చెట్టులాగా అనిపిస్తాయి. సో ఇది దొడ్డమ్మ టెంపుల్. దొడ్డమ్మ. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మెయిన్ దొడ్డమ్మ అంటే ఇవిడే దొడ్డమ్మ అంటే. చాలా పాతదండి. చాలా పాతది అంటే 350 ఏళ్ళు అలాగుంటుంది. ఈ చెట్టు చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఈ చెట్టునే వీళ్ళు పిలుస్తారు దొడ్డమ్మ అనేసి. సో అది ఈరోజు ఇక్కడికి వచ్చాం. సోమవారం ఈరోజు 10 ఫిబ్రవరి. సో ఒకసారి ఇక్కడికి వద్దామని వచ్చాం అన్నమాట. జై దొడ్డమ్మ తల్లికి జై. రైట్ సైడ్ ఈ అమ్మ ఉన్నారు. ఇప్పుడు ఎవరు అంటే నాకు తెలియదు. అటు సైడ్ గణేష్ టెంపుల్ ఉన్నారు. గణేష్ మాత కాదు, సారీ, వినాయకుడి టెంపుల్. వినాయకుడి టెంపుల్ ఇటు పక్క. సో ఈ కుక్క కోసం వచ్చింది ఈరోజు, బిస్కెట్ పెడదామని. సో అది ఈ టెంపుల్.